100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు 83.34 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు 4.20 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేశామని మంత్రి తెలిపారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లకు, సొసైటీ అధ్యక్షులకు, వివిధ సంస్థల అధిపతులకు, ముఖ్యంగా ఈరోజు దాదాపు 100 మందికి పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు విడుదల చేసేటువంటి ఈ సందర్భం. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు 7 ప్రాంతాలు, 6 రూరల్ మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం 83,34,710 రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులను వీరందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా 2024 ఆగస్టు, ఇప్పుడు మనం 2025 ఆగస్టులో ఉన్నాం. 12 మాసాల్లో, ఒక సంవత్సరంలో 381 మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో 4,87,652 రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో, లేకుంటే చెన్నైలోనో, హైదరాబాదులోనో, మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులన్నీ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మొత్తం 381 మందికి 4,20,87,652 రూపాయలు. ఈరోజు విడుదల చేసేటువంటి 100 చెక్కుల యొక్క విలువ 83,34,710 రూపాయలు. ప్రతి ఒక్కరికి ఈ చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం. పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలు కాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పేదవర్గాలు ఉన్నారు. మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్నారు. ఆ విధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఇన్ని 100 మందికి ఒక్క సంవత్సరంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి నిధులు 100% అందించలేకపోయినా కొంత భాగమైనా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇది దాదాపుగా ఇప్పటికీ 7-8 సార్లు ఈ యొక్క చెక్కుల పంపిణీ
ఎక్కడ చేశాం, ఆత్మకూరులో చేశాం, ఏ మండలాలకు వెళ్తే అక్కడ కూడా చేసిన సందర్భాలు. దాదాపుగా ఈరోజు ఇంతమందికి వైద్య సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం చేయడం అని అంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇది ఒక మన నియోజకవర్గం, నెల్లూరు జిల్లా అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి అనారోగ్యంతో ఎన్టీఆర్ భరోసాని పొందలేకపోయినటువంటి వాళ్ళకి చాలామందికి, లక్షలాది మందికి ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ని వందల మందికి ఇప్పటికే విడుదల చేశాం. మరొక 100 మందికి ఇవాళ విడుదల చేయబోతున్నాం. ఆరోగ్య భరోసా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సహాయ నిధిని విడుదల చేస్తున్నామని చెప్పి సందర్భంగా. అంతేకాదు, మనందరికీ తెలుసు, ఆత్మకూరులో ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి ఉంది. ఈ 100 పడకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో, అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో, ఇంచుమించుగా మనకి సుదూర ప్రాంతంలో ఉన్న పూర్వమామిళ్ళ ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు 100 పడకల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం, లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఒకప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వేలాది మందికి ఇవాళ తోడుగా ఉంటుంది. దీనితో పాటు ఇటీవలే మనం ఆరోగ్య శాఖ మంత్రిని, అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మన ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో వారిని మనం కోరడం జరిగింది. 2-3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మాకు కావాలి అని అడిగితే, అందులో తొలి కార్యక్రమం కింద ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు వారి ద్వారా మన 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి, ఇంకా పెద్ద చేయడానికి ఇప్పటికే 16 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలవబోతూ ఉన్నామని చెప్పి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళందరూ పేద మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి నిధులు విడుదల చేస్తూ ఉంది. అలాగే టెండర్లు పిలిచి కొత్త భవనాలు పూర్తి కాగానే మిగిలినటువంటి ఈ యొక్క 150 పడకలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆత్మకూరు. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య భద్రత ఇవ్వాలని చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నిన్న వినాయక చవితి 1-2 రోజుల ముందే జరగాల్సింది, కానీ వినాయక చవితి కార్యక్రమాల్లో అందరూ గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఉంటారు. అక్కడి నుంచి రావడం కొంచెం కష్టమవుతుంది. అది కాకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారి తరఫున కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2-3 రోజులు ఆలస్యం. ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్య భద్రతను ఇచ్చే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు
మనం పాటిస్తూ వస్తామని, అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా, మండల కేంద్రాల్లో కూడా మంచి ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కూడా వాటిని బలోపేతం చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి, మన ఈ వినాయక చవితి నిన్ననే మనం అందరం పూజ చేసుకున్నాం. 3 రోజుల నుంచి ఇంకా 11 రోజులు నడుస్తాయి ఇవి. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అయితే వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు 21 రోజులు జరుగుతాయి. ఈ 21 రోజులు పండుగ వాతావరణమే. 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి హిందూ సాంప్రదాయ ఆలయాల్లో కాణిపాకం వినాయక స్వామి ఆలయం. కాబట్టి ఈ 21 రోజుల కాలం మనకి రోజు వినాయక చవితి లాగానే ఉంటుంది. మీ అందరినీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో మన కార్యక్రమాలు ముందుకు సాగించాలి, మీ అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వినాయక స్వామిని కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చెక్కుల పంపిణీలో చేసినటువంటి మండల పార్టీ నాయకులకు, వివిధ వర్గాల వివిధ సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి పెద్దలకు, లబ్ధిదారులకు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.